నిజం నిప్పులు లాంటిది కడప జిల్లా ప్రొద్దుటూరు మడి రోడ్లో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి గో సంరక్షణ సమితి వారు ఇక్కడికి విచ్చేసి సభ్యులందరూ ఆ గోమాతను రక్షించేందుకై ఆల్రెడీ దానికి ఆరోగ్యం బాగాలేకుంటే నిన్న ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు. గుర్తుతల్లి వాహనము ఆవును ఎక్కివడం వల్ల కాలు ఇరిగినది. వీళ్ళు అడగడం ఏమని అడుగుతున్నారంటే మున్సిపాలిటీ కమిషనర్ గారికి ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే మా గో సంరక్షణ సమితి వారు గోవును రక్షించుకునే కొరకై వాళ్ళను 5 ఎకరాలు స్థలం అడుగుతున్నారు. వారి మాటల్లోనే విన్నాము. చెప్పండి సార్. ఇప్పుడు పోగా 5 ఏళ్ళ నుంచి ప్రతి ఒక్క కమిషనర్ కానీ, ప్రతి ఒక్క అసిస్టెంట్ కమిషనర్ కానీ, ప్రతి ఎంఆర్ఓ కానీ మరి ఖచ్చితంగా లెటర్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఏ కమిషనర్ కానీ గతంలో చెప్పే కమిషనర్ కానీ ఇప్పుడు కమిషనర్ కానీ స్పందన అనేది ఏమీ లేదు. ఆవులు పదాలు ఎక్కడ పడితే అక్కడ కాలు ఎరగడం బ్లడ్ అని చూడండి, మీరే చూడండి, మాట్లాడు. ఇక అనేక రకాలుగా ఆవులకు చాలా రక్షణ లేకుండా పోయి పొద్దుటూరులో కనీసం కడపలో మున్సిపాలిటీ వారే గో సంరక్షణ పెట్టి ఒక స్థానం పెట్టి మున్సిపాలిటీ వాళ్ళే నడుపుతారు కడప. అదేవిధంగా పొద్దుటూరు కూడా మున్సిపాలిటీ వాళ్ళే వచ్చి ఇది సంరక్షించాల్సిన బాధ్యత ఒక మున్సిపాలిటీలో ఉంది. బాధ్యత వాళ్ళే వచ్చి గోశాలను నడపాల్సిందిగా మేము కోరుకుంటా. ఇప్పుడు చెప్పి 5 ఏళ్ళ నుంచి మా గొంతులు ఎండిపోవడం జరిగింది. కానీ వాళ్ళు వచ్చి ఏం చేసిందైతే ఏం లేదు. ఎంతమంది నాయకులు వచ్చారు కానీ ఒక్క ఆవును రక్షించేవాళ్ళు ప్రతి ఒక్కరు కుక్కర్లు పట్టించుకునేవారు తప్ప, పందులు పట్టించుకునేవారు తప్ప, ఒక గోమాతను పట్టించుకునే వాళ్ళు నాయకులు లేరు. ఇప్పుడైనా నాయకులు ముందుకు వచ్చి మున్సిపాలిటీ వారి తరఫున గోశాల ఏర్పాటు చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాము. ఇటు పొద్దుటూరు గో సంరక్షణ సమితి అధ్యక్షుడు శివనారెడ్డి మాట్లాడతారా? వారి మాటలతోనే విన్నాము. ఇక్కడ జరుగుతున్నటువంటి గోవులను రక్షించుకునే విధంగా ఏ విధంగా రక్షించుకోవాలా అంటే మున్సిపల్ అధికారులు తక్షణమే మాకు స్థలమును కేటాయించాలని, లేని పక్షంలో మేము దేనికైనా సిద్ధమని వారు అంటున్నారు. వారి మాటల్లోనే విందాము. జై గోమాత, జై జై గోమాత. గో సంరక్షణ సమితి ప్రొద్దుటూరు అండి. నా పేరు హరీష్. ఈ ఆవులకు ప్రొద్దుటూరు పట్టణం నలుమూలల ఎక్కడ ఏం జరిగినా కూడా మాకు గో సంరక్షణ సమితికి పట్టణంలో ఉండే ప్రజలు ప్రతి ఒక్కరూ మాకైతే చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నారు. మున్సిపాలిటీ వాళ్ళు ఒక 5 ఎకరాల స్థలాన్ని కేటాయించి మాకు ఇస్తే ఆ గోవులను మరింత కాపాడుతాము. ఇక్కడ రోడ్డు మీద ఉన్నాము, ట్రాఫిక్ కనిపిస్తూనే ఉంది మనకు. ఇక్కడ ఎలా మనం ట్రీట్మెంట్ చేయాలనో దానికి 2-3 రోజులు ట్రీట్మెంట్ అవసరం. ఇక్కడ ఉండి చేయాలంటే కనుక కాదు, మళ్ళీ ఇంకొక వెహికల్ ఎక్కుతుంది, దానికి మళ్ళీ దెబ్బలు ఎక్కువనే తగులుతూనే ఉంటాయి. వాడడం పడితే చనిపోవచ్చు. అలాంటి పరిస్థితులలో అదే మాకు ఒక షెల్టర్ అనేది ఏర్పాటు చేస్తే మేము అక్కడే ట్రీట్మెంట్ చేసి వాటికి బాగు చేస్తామండి. గడిచిన 5 ఏళ్ల నుంచి మేము అడుగుతూనే ఉన్నాము, ఇప్పటికీ మాకైతే సహకరించడం లేదు. ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ అన్నా మాకు సహకరిస్తాదేమో అనే ఆశాభావం ఇప్పుడు వ్యక్తం చేస్తున్నాము. గవర్నమెంట్ తక్షణం మాకు గోవులకు రక్షణ కల్పించాలని ప్రొద్దుటూరు గో సంరక్షణ సమితి నుంచి మేమైతే విజ్ఞప్తి తెలియజేస్తున్నాం. జై గోమాత, జై జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత. జై గోమాత, 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 జై 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 గోమాత, జై జై గోమాత, జై గోమాత, జై జై గోమాత. వర్ధిల్లాలి గోమాత, గోమాత సంరక్షణ వర్ధిల్లాలి. జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై
కానీ అందరికి ఇబ్బంది పెడతారు. కానీ బెయ్యి జై గోమాత, 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 జై గోమాత. ఎక్కడ పోతే అక్కడ కాలు యాక్షన్ చెప్తున్నారు. జగనమే లేదు మున్సిపాలిటీ వారికి శాంక్షన్ చేయవలసిందిగా మున్సిపాలిటీ వారిని ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు ఏంది ఈ పద్ధతి? దానికి పక్కన మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పాలా? గో సంరక్షణ అంటే తీసుకుని ఆ దాంట్లో పెట్టాలి. పద్ధతి కాదు, పద్ధతి కాదు. రోడ్ల మీద పట్టించుకునే వాళ్ళైతే